సిద్ధ విద్య సహజ శ్వాస వ్యవస్థ. ఇక్కడ ఏంటంటే మనకి సిద్ధ విద్యకి సంబంధించిన గతంలో మనం అనేకమైనటువంటి వీడియోలు మనం చెప్పుకున్నాం. చాలామంది చూశారు, చాలామంది నన్ను వచ్చి కడటం గట్రా జరిగింది, చాలామందితో నాతో మాట్లాడారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిద్ధ విద్యలోని సహజ శ్వాస వ్యవస్థకి లింక్ ఉంది. అంటే మన శ్వాస వ్యవస్థ ఇప్పుడు ఉండేదానికన్నా సహజంగా మారాలి. జనరల్గా సిద్ధ విద్యలో మీకు శ్వాస గతం అన్నది చెప్తారు. సో ఈ గతం చేసేటప్పుడు ఇది సహజ వ్యవస్థగా మారాలి. ఈ సహజ విధంగా ఎప్పుడైతే ఈ శ్వాస అన్నది మారుతూ ఉంటుందంటే మనం చేయటం కాకుండా దానికదే సహజంగా నడిచే స్థాయికి మనం తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ నాడీ శుద్ధి ఎంతో కొంత జరగాలి. దాన్ని చెక్కనేటువంటి సాధన అన్నది మనం ఎక్కువ టైం చేస్తూ వెళ్తే ఆ శ్వాస అన్నది దానికదే నడడం అనేది మొదలవుతుంది. సహజంగా ఆ శ్వాస వ్యవస్థ జరగాలి. సిద్ధ విద్యలో ఉన్నటువంటి శ్వాస వ్యవస్థ ఏదైతే ఉందంటే ఈ శ్వాస గతం ఏదైతే ఉందో అది సహజంగా జరగాలి. ఈ సహజంగా జరగటం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శ్వాస విధానం అన్నది సహజంగా మారినంత వరకు మన జీవావస్థ అన్నది మారదు. ఎందుకు అంటే మన జీవ వ్యవస్థ అన్నది పంచభూతాలతో మిళితమైనటువంటి శక్తి. ఈ పంచభూతాలతో మిళితమైనటువంటి శక్తిని అందులో ఒక భూతానికి సంబంధించినటువంటి వాయువు అనే భూతానికి సంబంధించి మన శరీరం నడడానికి ఏదైతే ఆపాదించబడిందో ఈ వాయువుకి సంబంధించిన శ్వాస అనేటువంటి ఒక అభ్యాసం, ఈ అభ్యాసంతో మనం జీవావస్థను మనం మార్చాలి అంటే అది చాలా కష్టమైన పని. ఈ శ్వాస నుండి మన వాయువులన్నింటినీ యాక్టివేట్ చేసి ఈ వాయువులన్నింటి యాక్టివేట్తో మొత్తం పంచభూతాలను యాక్టివేట్ చేస్తే తప్ప మన జీవావస్థలో మూమెంట్ అన్నది రాదు. మన జీవుడు కళ్ళు తెరవాలి, వాడికి బోధం కలగాలి అంటే, వాడి తాలూకా స్థితిగతులు వాడికి అర్థం అవ్వాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేసేటువంటి సాధన అన్నది అప్రయత్నంగా నడిచేటువంటి స్థితికి ముందు మనం తీసుకొని రావాలి. అది మొట్టమొదటి మెట్టు. ఎవరి శ్వాస గతం అయితే సహజంగా జరుగుతుందో వాడు మొదటి మెట్టు ఎక్కినట్టు అర్థం. అంతేగాని నేను 3 గంటలు చేస్తామండి, 4 గంటలు చేస్తామండి, మాకు అన్నీ అయిపోయాయండి అని చాలామంది అనుకుంటారు. కానీ అవేవి కూడా వాస్తవానికి యథార్థాలు కావు. మీ తాలూకా సిద్ధ విద్య సాధనలో ఆ సాధనలో మీరు నడిపేటువంటి గతం ఏదైతే ఉందో ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది సహజంగా మారాలి. అంటే సహజంగా దానికంటే నడిచే స్థితికి మీరు తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు మీ తాలూకా అభ్యాసంలో ఉండేటువంటి తేడా అన్నది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ముందుకెళ్ళగలుగుతారు. సో సాధనలోకి వచ్చి 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా సరే మేము ఇంకా చేస్తున్నామండి, మేము ఇంకా పైకి లాగుతున్నాం, కింద కొడుతున్నాం అని అనుకుంటే ఓకే, దాని తాలూకా సమయాన్ని మీరు పెంచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. రోజుకి గంట చేసేవాళ్ళు గంటన్నర చేయండి, గంటన్నర చేసేవాళ్ళు 2 గంటలు చేసే ప్రయత్నం చేయండి. రోజుకి ఒకసారి చేసేవాళ్ళు రోజుకి 2 పూటలు చేసే ప్రయత్నం చేయండి. రోజుకి 2 సార్లు చేసేవాళ్ళు రోజుకి 3 సార్లు చేసే ప్రయత్నం చేయండి. సమయం అన్నది మనం ఎక్కువ గనక దానికి ఇచ్చినట్లయితే అప్పుడు మన తాలూకా గతానుభవం అన్నది సహజ విధంగా సాగుతుంది. ఎవరి శ్వాస వ్యవస్థ అయితే సిద్ధ విద్య సాధకులకి సహజంగా గతానుభవం అనేది జరుగుతుందో అక్కడ నుండి వాళ్ళ తాలూకా స్థితిగతులు మారడం మొదలుపెడతాయి. అక్కడ నుండి వాళ్ళ సాధన తాలూకా వ్యవహారం అనేది మారటం మొదలు పెడుతుంది. అది సహజంగా మారినంత వరకు
నాకు మొత్తం నాడులన్నీ శుద్ధి అయిపోయాయండి, నాకు ఇది లెగిసిందండి, నాకు అది ఓపెన్ అయిపోయిందండి, నాకు ఇలా జరిగిందండి, అలా జరిగిందండి అని కథలు కహానీలు గురువు చెప్పే దొంగ గురువులు ఈరోజు మార్కెట్లో చాలామంది వస్తారు. సో ఈ విషయాన్ని మాత్రం మీరు జాగరూకతతో గుర్తుపెట్టుకొని మీ తాలూకా సహజమైనటువంటి ప్రారంభ అవస్థ సాధనే సహజంగా సాగలేనప్పుడు మీకు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? సో ఈ విషయాలు మీరు కూడా లాజికల్గా ఆలోచించాలి. ఎవరు ఏదో చెప్పేశారు కదా అని మనం గుడ్డిగా వెళ్ళకూడదు. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన గతానుభవం సహజంగా సాగాలి, ఆ సహజంగా నడవాలి. ఈ నడిచేటువంటిది సహజంగా అప్రయత్నంగా ఏనాడైతే నడుస్తుందో అప్పుడు మన తాలూకా వ్యవహారంలో మార్పు అనేది మొదలవుతుంది. ఆ తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాటకి మీకు సమాధానం ఈ ప్రకృతి, ఈ కాలమే మీకు చెప్తుంది. ఓకే, సిద్ధ విద్య సాధకులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ గతం సహజంగా సాగాలి, సహజంగా జరగాలి. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.